హలో అండి. ఈ మధ్య నేను మా అమ్మాయి మా కోడలు మేము ముగ్గురం కలిసి సిరిపురం వెళ్ళొచ్చాం. అదే శ్రీపురం అంటారు కదా, మహాలక్ష్మి అమ్మవారు, స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారు ఉండేటువంటి ఆ ఊరికి వెళ్ళొచ్చామండి. మేము ఇక్కడ ఉదయాన్నే బయలుదేరి తిరుపతికి వెళ్ళాము. తిరుపతి నుంచి ట్రైన్లో వెళ్ళామన్నమాట. కాట్పాడ్లో దిగి కాట్పాడ్ నుంచి సిరిపురానికి వెళ్ళామండి. నేను ఎందుకంటే మామూలుగా డబ్బులు ఉండేవాళ్ళు డైరెక్ట్గా ఆటో మాట్లాడుకొని వెళ్తారు. నేను వాళ్ళ కోసం చెప్పట్లేదండి, ఎందుకంటే మేము మధ్యతరగతి వాళ్ళం కాబట్టి అలాంటి వాళ్ళ కోసమే చెప్తున్నాను. ఈ కాట్పాడ్లో దిగంగానేనండి మనల్ని ఆటో వాళ్ళు చుట్టుముట్టేస్తారు అసలుకి. ఫస్ట్ అయితే అండి మమ్మల్ని 600 అడిగారండి. అమ్మ 600 అని చెప్పి అనుకున్నాం మేము. ఈ లోపల మా పాప ఆన్లైన్లో ఈ ఓలా ఏదో బుక్ చేస్తే 250కి వచ్చారు. వాళ్ళు అతన్ని రానిలేదండి అసలుకి. సరే చివరికి వాళ్ళే మేము 300కి వస్తామని చెప్పారు. మాకు 300 వద్దు ఏమొద్దని చెప్పి కొంచెం ముందుకు రాగానే బస్సు ఉండిందండి రెడీగా. సరే ఇంకా గబగబా బస్ ఎక్కేసాం. బస్ ఎక్కి ఓల్డ్ బస్ స్టాండ్ అని చెప్తే అక్కడ ఆపుతారండి. ఎంత 10 రూపీస్ తీసుకున్నారు బస్కి. ఆ ఓల్డ్ బస్ స్టాండ్లో దిగంగానే సిరిపురానికి బస్సులు ఉంటాయండి. అవి ఎక్కంగానే టెంపుల్ ముందరే ఆపుతారండి. 15 రూపీస్ తీసుకున్నారు. అంతే. మనిషికి ఎంత పడింది? 25 రూపీస్ పడింది. వాళ్ళు ఎంత అడిగారో చూడండి, ఒక్కసారి 600 అడిగారనమాట. ఎందుకంటే ఒకవేళ తెలియకపోతే ఎవరైనా మోసపోతారు కదా అని చెప్తున్నానండి. ఒకవేళ డైరెక్ట్గా ఆటోలో పోవాలన్నా కూడా మనం 250, 300కి మించి పెట్టాల్సినటువంటి అవసరం లేదండి. అక్కడ టెంపుల్ ముందరే ఆపేస్తారు. ఆపేసిన తర్వాత మనం ఏంటంటే మన రూము ఎక్కడైనా సరే, మేమైతే టెంపుల్ పక్కనే తీసుకున్నామండి. అంత సూపర్గా రూమ్ లేదు, కాకపోతే ఏసీ రూమే తీసుకున్నాము. 1200 తీసుకున్నారండి. అంటే నైట్ పండుకోవడానికే కదా అని చెప్పేసి, నైట్ టైం చూడాలి అని చెప్పేసి మేము ఇంకా 4 గంటలకల్లా రూమ్కి వెళ్ళామండి. వెళ్ళి కాసేపు ఉండి ఫ్రెష్ అప్ అయిపోయి ఆ ఎదురుగుండా పాత టెంపుల్ ఒకటి ఉందండి. సరే అక్కడ దర్శనం చేసుకొని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి గోల్డెన్ టెంపుల్లోకి వెళ్ళామండి. మామూలుగా సర్వదర్శనానికే వెళ్దాం అనుకున్నాము. కాకపోతే అక్కడ ఒక ఆయన ఏం చెప్పాడంటే, కాదమ్మా సర్వదర్శనం అయితే మీకు 10 అవుతుంది, మీరు 150 రూపీస్ డబ్బులు పెట్టి కొనుక్కొని వెళ్ళండి అని చెప్పాడు. మనకి తెలియదు కదా. సరే అని చెప్పి 150 రూపీస్ దర్శనం టికెట్ కొనుక్కొని వెళ్ళామండి. అయితే రాత్రిపూట మాత్రం ఆ టెంపుల్ అసలు నభూతో నభవిష్యత్ అండి. ఎంత నయనానందకరంగా ఉంటుందంటే అలాంటి టెంపుల్ ఉందా అనిపిస్తుంది నిజంగా కూడా. స్వర్ణకాంతులతోటి అసలు మణిద్వీపంలో కనుక అమ్మవారిని మణిమయ కాంతులతో ఎలా వర్ణిస్తారో అంత ఇదిగా ఉంటుందండి ఆ టెంపుల్. చుట్టూతా ఆ నీళ్లు, చుట్టూ కొలం నీళ్లు ఉంటాయి, మధ్యలో అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ అంతా కూడా బంగారంతో తాపడం చేసి ఉంటారండి. అసలు చాలా అద్భుతంగా ఉంటుంది ఆ లైటింగు. అసలు ఆ ద్వారాలు, మనం పోయే దారిలో ఒక 7 ద్వారాలు, అటు ఇటు పైన ఏమంటే మధ్యలో అమ్మవారు ఉంటుంది. అటు సైడ్ ఎవరిని పోనీరు, షట్కోణాకారంగా ఉంటుందండి. అటు నడిచిపోవాలి. అయితే చాలా దూరం నడవాలండి, కొంచెం కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి బాగా. మేము కూడా 150 రూపీస్ టికెట్ కొనుక్కొని ఆ షట్కోణాకారం నడిచి అసలు దారిలో ఉంటాయండి ఆ గడ్డిలో ఒక పూలు ఉంటాయండి. అవి ఎట్లా ఉంటాయంటే మనకి గోల్డ్ కలర్లో ఉన్నట్టు ఉంటాయి. ఆ రాత్రిపూట అవి బంగారం మెరిసినట్టు మెరిసిపోతున్నాయండి. ఆ పూలను చూస్తే అసలుకి ఎంత ఆహ్లాదంగా అనిపించిందో. దారిలో అంతా సప్తమాతృకులు విగ్రహాలు, వారాహి అమ్మవారి విగ్రహాలు, లక్ష్మీ అమ్మవారి విగ్రహం. అంటే మనం ఈ షట్కోణాకారంలో ప్రదక్షిణ చేస్తూ అమ్మవారి గుళ్ళోకి వెళ్తాం అనమాట. అలా వెళ్ళేటప్పుడు అసలు ఆ విగ్రహాలు కానీ ప్రతి ఒక్కటి కూడా చూస్తుంటే అండి ఎంత నయనానందకరంగా ఉన్నాయో, ఎంత మనోహరంగా మనసుని హత్తుకుంటాయండి. నిజంగా ఆ దృశ్యం చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ టెంపుల్ని చూసి దర్శించాల్సిందే కానీ మాటలతో చెప్తే తీరదండి. అది రాత్రిపూట చూస్తే అంటే అద్భుతం. అసలు చెప్పడానికి మాటలు వర్ణింపనలవి కాదనమాట, అంత బాగుంటుంది. చాలామంది చెప్పారు కానీ మాకు ఎప్పుడు కుదరలేదు. అందుకని మేము దీన్ని శ్రావణ మాసానికి ముందుగానే వెళ్ళొచ్చామండి. ఎందుకంటే రద్దీగా ఉండే టైంలో వెళ్ళాలంటే నాకు కూడా అసలు కొంచెం భయం అండి. రద్దీలో నేను వెళ్ళలేను. అందుకని టెంపుల్లో కూడా నేను రద్దీ టైంలో వెళ్ళనండి. ఖాళీగా ఉన్నప్పుడు, విడిగా ఉన్నప్పుడు వెళ్తాము. మేము వెళ్ళినప్పుడు అంత క్రౌడ్ ఏం లేదు. సరే చక్కగా 150 రూపాయల టికెట్ కొనుక్కొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని, అయితే ఈ 150 రూపాయల టికెట్ కొనుక్కున్న వాళ్ళకి ఏంటంటే అండి, వచ్చేటప్పుడు అక్కడ విగ్రహం ఏంటంటే అది స్వర్ణలక్ష్మి కాదండి, మామూలుగా అమ్మవారి విగ్రహం అది ఉంటుంది. దాని దర్శనం చేసుకుంటాం. మనం తిరిగి దర్శనం చేసుకొని వచ్చేట ఆ టెంపుల్ చుట్టూ కొలను ఉంటుందని చెప్పాను కదా. ఆ కొలను చుట్టూ తిరిగి మన అమ్మవారిని తర్వాత దర్శనం చేసుకొని బయటకు వచ్చి యువతలకు వచ్చేటప్పుడు మధ్యలో 70 కిలోల బంగారంతో స్వర్ణలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయించారు.
దానికి అభిషేకం చేసుకోవచ్చు అనమాట మన చేతులతోటి. వాళ్ళే తులసి నీళ్ళు ఇస్తారు. అది మనం ఆ విగ్రహం పెట్టుంటుంది అక్కడ ఒక చోట మనం తిరిగి వచ్చేటప్పుడు అక్కడ మనం ఈ 150 రూపాయల టికెట్ వాళ్ళకి అభిషేకం మన చేతులతోటి అమ్మవారికి స్వయంగా చేసుకోవచ్చు. సరే మేము కూడా ఎట్లాగో 150 రూపాయల టికెట్ కొనుక్కున్నాం కాబట్టి మేము ముగ్గురం కూడా మా చేతులతోటే ఆ స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకం చేసుకున్నామండి. చేసుకొని మనం బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక చిన్న బ్యాగ్ ఇస్తారు. దాంట్లో ఏముండదు, అమ్మవారి కుంకుమ, ఒక చిన్న అదే నీళ్లు ఉంటాయి, తీర్థం ఉంటుంది, అవి ఇస్తారనమాట. అమ్మవారి ప్రసాదంగా మనకి ఇస్తారు. ఆ 150 రూపాయల టికెట్ కొనుక్కున్న వాళ్ళకి స్వయంగా మన చేతులతోటే ఆ తులసి నీళ్లతోటి అమ్మవారికి అభిషేకం చేసుకుంటే ఆ ప్రసాదం మనం తిరిగి వచ్చేటప్పుడు ఇస్తారండి. చాలా అసలు ఎంత అద్భుతంగా ఉందంటే ఆ స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారు అక్కడ రాసిందండి. 70 కిలోల బంగారంతో తయారు చేయించారు. ఇది ఈ విధంగా వెళ్ళి మళ్ళీ మనం రిటర్న్ వచ్చేస్తామండి. రిటర్న్ వచ్చి బయటకు వచ్చేటప్పుడు ఎగ్జిట్ దగ్గర అండి మన పోయే దారి ఒకటి వచ్చే దారి ఒకటి ఉంటుంది కదా. ఆ వచ్చే దారిలో ఎగ్జిట్ అయిన తర్వాత మనం దారిలో అంతా అక్కడ మళ్ళీ మనం తిరిగి వచ్చేటప్పుడు కూడా అండి ఈ షాపింగ్స్ అవి కూడా ఉంటాయండి. కొన్ని చీరలు అమ్ముతుంటారు, ఈ ఆయుర్వేదానికి సంబంధించిన అమ్ముతుంటారు, ఈ అగరబత్తీలు ఇవన్నీ అమ్ముతుంటారు, విగ్రహాలు అమ్ముతుంటారు. మనం ఈ షట్కోణాకారంలో ప్రదర్శనం చేసేటప్పుడు కూడా అండి దారిలో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ షుగర్ పేషెంట్లు అలాంటి వాళ్ళకు కూడా ఏదైనా టీ, స్నాక్స్, కాఫీ, పాలు ఏదైనా ఇంకా అవన్నీ కూడా దొరుకుతాయండి. ఈ చిన్న పిల్లలు తల్లు ఉంటారే ఫీడింగ్, బేబీ ఫీడింగ్, వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఒక కర్తల్లాగా వేసి పక్కకి వెళ్ళి వాళ్ళు చక్కగా బేబీకి ఫీడింగ్ చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు. వసతులు అన్నీ చాలా బాగున్నాయి. మధ్య మధ్యలో బాత్రూమ్స్, లెట్రిన్స్, అసలు ఎట్లా మెయింటెనెన్స్ చేస్తున్నారో అండి. అది ఎన్ని వందల ఎకరాల స్థలమో నాకైతే అర్థం కాలేదు. కానీ చక్కగా పచ్చిక ఎక్కడ పెట్టినా మహాలక్ష్మి అమ్మవారి విగ్రహాలు. ఆ ప్రదర్శనానికి మనం పోతుంటేనే మధ్యలో ఒక చోట గంట ఉంటుందండి. ఎంత పెద్ద గంటో, కాకపోతే వాళ్ళు మనల్ని ఎవరిని సెల్లు, కెమెరా అలవ్ లేదండి. అందుకని మేము అవన్నీ కూడా ఏమీ ఫొటోస్ తీయలేకపోయామన్నమాట. అసలు ఇవన్నీ కూడా ఆ తిరిగి వచ్చేటప్పుడు రిటర్న్లో ఈ షాపింగ్ ఉంటుందండి. మేము కూడా ఈ ధూపం తెచ్చుకున్నామండి, దేవుడికి వేస్తాం కదా అని చెప్పి భలే స్మెల్ బాగుందండి. అదొక్కటి కొన్నాం. విగ్రహాలు అవి కూడా మేమేం కొనలేదండి, ఇంకేం కొనలేదు. మేము పెద్ద ఎక్కడికి వెళ్ళినా అంత విపరీతంగా షాపింగ్ చేయమండి. మనకు అది అవసరమా, తెచ్చుకుంటే మనం దాన్ని చేయగలమా, ఏదైనా సరే విగ్రహాలు కూడా కొనమండి నేను. ఎందుకంటే మనం తెచ్చుకుంటే దాన్ని చక్కగా మనం మెయింటెనెన్స్ చేసే ఇది ఉండాలి కదా అని చెప్పేసి ఓనేం కొనం. అదొక్కటి తెచ్చుకున్నాం. సాయంత్రం శుక్రవారాలు అట్ట ధూపం వేసుకోవచ్చు ఇంట్లో అని చెప్పి. చాలా మంచి స్మెల్ ఉందండి, భలే ఉందన్నమాట. ఈ విధంగా దర్శనం చేసుకొని మనం బయటకు వచ్చి ఎగ్జిట్లు అవి బయటకు వచ్చిన తర్వాత అక్కడ వినాయకుడి విగ్రహం ఉంటుందండి. పెద్ద వినాయకుడు, నల్లరాతి వినాయకుడు, అసలు ఎంత బాగుంటుందో, చాలా మనోహరంగా ఉంటుందండి అక్కడ బయటే అనమాట. దాన్ని చూసుకొని మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఆ రోజు రాత్రి అయిపోయిందండి. అయితే కాళ్ళు భలే నొప్పులు వచ్చేసాయండి నాకైతే విపరీతంగా. మా పిల్లలు కూడా నొప్పులు అన్నారు కానీ వాళ్ళకంటే విపరీతంగా నాకు భయంకరమైన నొప్పులు వచ్చాయి. ఇంకా సరే టిఫిన్ చేసేసి బయట అక్కడే పక్కనే హోటల్ ఉంది, అక్కడ టిఫిన్ చేసేసి రూమ్లోకి వచ్చి పడుకున్నాం, రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 కల్లా లేచేసి మళ్ళీ స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి ఓల్డ్ టెంపుల్ ఉందండి, అక్కడ అమ్మవారు పుట్టలో వెలిసి ఉంటుందన్నమాట. తర్వాత అక్కడ స్వామి ఉంటారు కదా, ఆయనకి ఆ నారాయణ స్వామి అమ్మవారు కల్లో కనపడి నువ్వు టెంపుల్ని కట్టించు అని చెప్తే ఆయన పక్కన కట్టించాడనమాట. అసలు ఇక్కడ అమ్మవారు పుట్టలో వెలిసి తెల్లవారు ఎర్లీ మార్నింగే లేచామండి. లేచి పాత గుడికి వెళ్ళాం, ఓల్డ్ టెంపుల్కి. వెళ్ళిన తర్వాత అసలు మేము వెళ్ళేటప్పటికి అప్పుడే స్టార్ట్ అయినాయండి. ఫస్ట్ గోపూజ, గోవుని తీసుకొస్తున్నారు. అబ్బా పర్వాలేదు అదృష్టం అనుకున్నామని చెప్పి నేనేంటంటే ఎక్కడికన్నా వెళ్ళాం కదా మనం పడుకోవడానికి వచ్చింది రూముల్లో, వీలైనంత వరకు ఇంకోసారి దర్శనం చేసుకుందాం అనుకుంటా. సరే అని చెప్పి వెళ్ళాము. గోపూజ చక్కగా గోపూజ చేసుకున్నాం. గోమాతకు ఫస్ట్ ఇంకా రాలేదు, ఆ గోవుకి మేమే దండం పెట్టుకున్నామండి. తర్వాత గోపూజ చూసుకున్నాం. తర్వాత అమ్మవారికి హారతలు ఇచ్చారండి. అసలు అమ్మవారికి ఎన్ని హారతలు ఉంటాయి కదా, నక్షత్ర హారతని, ఇవన్నీ చాలా, కుంభహారతి అని చెప్పి, ఏకహారతి అని చెప్పి, పంచహారతి, అట్లా అన్ని హారతలు చూసుకున్నాం. చక్కగా హారతులు చూసుకొని అమ్మవారి దర్శనం చేసుకున్నాం అక్కడ. సరే ఆ పుట్టులో ఉంటుందండి లక్ష్మీదేవి అమ్మవారు, అది అమ్మవారి ఒరిజినల్ అమ్మవారట. అదంతా దర్శనం చేసుకొని అక్కడ ఏ కోరిక కోరుకున్నా తీరుతుందటండి అక్కడ వాళ్ళు చెప్పారు. సరే అక్కడ 1-2 సార్లు అమ్మవారి దర్శనం చేసుకొని పక్కన మళ్ళీ ఇంకో అమ్మవారు ఉంటుందండి, ప్రతిష్ఠ చేసిన అమ్మవారు. అక్కడ బాగా హారతులు అవి ఇస్తూ ఉంటారు. ఈ పుట్టలో ఉండే అమ్మవారి దగ్గర అంతా కూడా అండి అక్కడ కూడా శివలింగము, ఈ అమ్మవారికి అంతా అభిషేకం చేస్తారు. అక్కడ ఆడవాళ్లే చేస్తారండి ఎక్కువగా. అక్కడ ఈ పక్కన ఉండే గుళ్ళో మాత్రం స్వామి చేస్తాడు. సరే ఆ హారతులన్నీ చూసుకొని అంతా దర్శనం చేసుకొని అంతా బయటకు వచ్చి వెనక కూడా ఒక అమ్మవారు ఉంటుందండి రావి చెట్టు కింద. అసలు ఆ అమ్మవారు కూడా బయట ఎంత కళగా ఉంటుందండి, చూస్తే కళ్ళు చెమర్చినట్టు అయిపోతుంది, అంత హృదయానికి హత్తుకున్నట్టు జీవకళ ఉట్టిపడుతుంటుందండి అమ్మవార్లు. సరే అవన్నీ దర్శనం చేసుకొని చక్కగా బయటకు వచ్చి
మళ్ళీ మనం అక్కడ రెడీ ప్రసాదాలు పెట్టారండి. అనుకోకుండా మాకు ప్రసాదం కూడా లభించింది. నిమ్మకాయ పులిహోర, చక్కెర పొంగలి ప్రసాదం పెట్టారు. సరే ఆ ప్రసాదం తీసుకొని బయటకు వచ్చి ఇంకా అప్పుడు కాఫీ తాగామండి. తాగేసి మళ్ళీ నేనేమన్నానంటే ఇంకోసారి దర్శనం చేసుకుందాం అమ్మా నన్ను, నిన్నే కదమ్మా కాళ్ళు నొప్పులు అంటివి అంటే, అయితే పర్వాలేదులే అని చెప్పి మళ్ళీ వెళ్ళామండి దర్శనానికి. నిన్న 150 రూపీస్కి వెళ్ళాం కదా అని చెప్పేసి ఈసారి అలా డబ్బులు పెట్టి కాకుండా ఫ్రీ దర్శనానికే వెళ్ళామండి. కానీ మళ్ళీ మాకు ట్రైన్ అనమాట 2:20కో ఏమో ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్నాం. సరే మళ్ళీ ఈ లోపల రాగలమా అని చెప్పి అనుకున్నాం. తీరా చూస్తే ఆ ట్రైన్ అసలు బయలుదేరలేదు. అది సాయంత్రం 4 గంటలకు కోయంబత్తూరులో బయలుదేరుతుంది. సరే ఇంకా అదంతా ఎందుకులే అని చెప్పేసి ఫ్రీ దర్శనానికే వెళ్ళాము. అయినా కూడా మేము 11-11:30 లోపలే బయటకు వచ్చేసామండి దర్శనం చేసుకొని చక్కగా. మళ్ళీ అమ్మవారిని ఇంకోసారి దర్శనం చేసుకొని చక్కగా ఫ్రీగానే ఉండిందండి. ఫ్రీ దర్శనం అయినా అంతే, 150 రూపీస్ దర్శనం అయినా అంతే. కాకపోతే 150 రూపీస్ దర్శనం అయితే మనం ఆ స్వర్ణలక్ష్మి అమ్మవారికి మన చేతులతోటి ఆ తులసి నీళ్ళని అభిషేకం చేసుకోవచ్చు, అంతే తేడా. ఇంకా అంతకుమించి తేడా ఏం లేదు. చక్కగా మళ్ళీ దర్శనం చేసుకొని ఆ అమ్మ టెంపుల్ని ఇంకోసారి చూసాం. అంటే మేము పగలు చూసాం, రాత్రి చూసాం కాబట్టి అప్పుడు తేడా బాగా అర్థమైంది. అబ్బా రాత్రిపూట అయితే మాత్రం అద్భుతం, అసలు మణిమయ కాంతులు విరజిమ్ముతూ ఉంటుంది. అసలు గోల్డెన్ టెంపుల్ అంటే అంత బంగారమయంగానే ఉంటుందండి. నిజంగా కూడా అంత బాగుంటుంది. రాత్రిపూటే చూడాలండి. మీరు ఎప్పుడు వెళ్ళినా సరే, ఎవరైనా సరే ఫస్ట్ రాత్రికి అక్కడికి చేరుకొని రాత్రి దర్శనం చేసుకొని మళ్ళీ తెల్లవారు దర్శనం చేసుకొని అక్కడి నుంచి కావాలంటే అరుణాచలం వెళ్ళొచ్చు. ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళేటప్పుడు దీనికి కూడా మీరు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే చూసి వచ్చాం కాబట్టి మేము చెప్తున్నాం. మేము అరుణాచలం ఇంతకుముందు 3-4 సార్లు వెళ్ళాం కాబట్టి మేము అక్కడికి వెళ్ళలేదు, దీన్నే చూసుకొని వచ్చేసామండి. ఇంకా అయిపోయింది. 11:30-12 కల్లా బయటకు వచ్చేసాం. వచ్చిన తర్వాత అక్కడ ప్రసాదం పెడతారు అని చెప్పారండి. సరే మేము కూడా అక్కడే ఆ అమ్మవారి యొక్క ప్రసాదం అంటే భోజనం చక్కగా ఆకుల్లోనే వడ్డిస్తారండి. సరే ప్రసాదం భోజనం చేసేసుకొని మళ్ళీ వచ్చేసి రూమ్ వెకేట్ చేసేసి మళ్ళీ మేము కాట్పాడికి వచ్చేసి మళ్ళీ కూడా బస్సుల్లోనే వచ్చామండి. చక్కగా 25 రూపీసే బస్సుకి అయితే. చక్కగా బస్సుల్లోనే వచ్చాము. వెంటనే బస్సులు ఉన్నప్పుడు ఒకసారి తెలిసింది కాబట్టి భయపడలేదు. ఫస్ట్ అంటే భయపడ్డాం. హాయిగా టెంపుల్ వాకిట్లోనే ఎక్కొచ్చు. టెంపుల్ పక్కనే రూమ్ తీసుకున్నాం. మేము పెద్ద నడిచింది కూడా లేదు, శ్రమ కూడా లేదు. సరే స్టేషన్కి బయట ఆపుతారు, ఎంత ఒక 10 అడుగులు వేస్తే స్టేషన్ వస్తుంది అంతే. సరే చక్కగా వచ్చేసి మళ్ళీ తిరుగు రిటర్ను మళ్ళీ ట్రైన్ ఎక్కి నేరు ట్రైన్ ఎక్కామండి, శేషాద్రి ట్రైన్. మా నెల్లూరుకి వచ్చేసాం. ఈ విధంగా మేము శ్రావణ మాసానికి ముందుగానే సిరిపురం అమ్మవారిని దర్శించుకొని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని వచ్చామండి. మీరు కూడా సరే ఎప్పుడైనా శ్రావణ మాసంలో అయినా సరే, లేదా విడప్పుడైనా సరే, లేదా అరుణాచలం వెళ్ళేటప్పుడైనా సరే ఒకసారి ఈ టెంపుల్కి వెళ్ళి ఈ అమ్మవారిని దర్శనం చేసుకోండి. చూచి తీరాల్సినటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణము అమ్మవారు కూడా అండి. అమ్మవారు కూడా చాలా మనోహరంగా, ముగ్ధ మనోహరంగా ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు అలా ప్లాన్ చేసుకొని ఆ అమ్మవారి టెంపుల్ని కూడా ఒకసారి దర్శించాల్సిందిగా కోరుకుంటున్నానండి.